ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి, గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్దాము. ఉద్యోగం ఈ నెలలో మిశ్రమ ఫలితం లభిస్తుందండి. మీకు ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది, ద్వితీయార్థం సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో కెరీర్ పరంగా మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. మీ కార్యాలయంలో మీకు మంచి సమయం అయితే ఉంటుంది. మరియు మీరు సహోద్యోగుల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ద్వితీయార్థంలో మీ పై అధికారులతో చివరి వారంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి. ముఖ్యంగా చివరి 2 వారాల్లో వృత్తిపరంగా ఒత్తిడి పెరగటం వల్ల మీకు చాలా కోపం, అశాంతి ఉంటుంది. అంతేకాకుండా మీరు చేయాలనుకున్న ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడటం వల్ల కూడా అశాంతిగా ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండి మీ పనిని పూర్తి చేయడం చాలా మంచిది. ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నించేవారు మొదటి 2 వారాల్లో దానికోసం ప్రయత్నించవచ్చు. ఇక ఆర్థిక స్థితి గురించి అయితే ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. మొదటి 2 వారాల్లో మీకు మంచి ఆదాయం ఉంటుంది మరియు చివరి 2 వారాల్లో మీరు చాలా ఖర్చు చేస్తారు. ప్రథమార్థంలో ఆదాయం పెరుగుదల ఉంటుంది మరియు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా ఆదాయం వస్తుంది. ద్వితీయార్థంలో వాహనాలు కొనుగోలు చేయడం లేదా మరమ్మతుల కారణంగా, అలాగే మీ కుటుంబ సభ్యుల కొరకు ఖర్చు పెట్టడం వలన ఈ సమయంలో డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఈ నెలలో విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం కొరకు లేదా విలాస గురించి ఎక్కువగా డబ్బు చేయడం కొరకు ఆలోచిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెలలో ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. మొదటి 2 వారాలు మీరు మంచి ఆరోగ్యంగా ఉంటారు మరియు చివరి 2 వారాలు మీకు జలుబు, కళ్ళు మరియు తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ఈ నెల అంతా కూడా కుజుని గోచరం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్యపరంగా రక్తానికి మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్యపరంగా సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే వాహనాలు నడిపే విషయంలో కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు. ప్రథమార్థంలో వ్యాపారంలో మరియు ఆదాయంలో పెరుగుదల మరియు విజయం అయితే ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మటుకు 2వ వారం ముగిసేలోగా చేయడం చాలా మంచిది. 3వ వారం నుంచి వ్యాపారంలో కొంత తగ్గుదల ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థికంగా కూడా సామాన్యంగా ఉండటం, అనుకోని ఖర్చులు చేయాల్సి రావటం వలన ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త ఉండటం చాలా మంచిది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో పరంగా అయితే మిశ్రమ ఫలితాలు. ప్రథమార్థంలో కుటుంబ సభ్యుల మధ్యన మంచి అవగాహన ఉండటం వల్ల మరియు మీరు చేపట్టిన పనులకు మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడం వల్ల ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అయితే ద్వితీయార్థంలో వృత్తిపరమైన ఒత్తిడి అధికం కావటం వల్ల దాని ప్రభావం కుటుంబ సభ్యులపై పడే అవకాశం ఉంటుంది. మీలో కోపం మరియు ఆవేశం ఎక్కువ అవటం వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని అపార్థాలు లేదా గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మరియు అనవసరమైన వాదనలకు, గొడవలు చేయకుండా ఉండటం చాలా మంచిది. ఇక చదువు పరంగా చూసుకుంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలన్నీ. ప్రథమార్థంలో మంచి సమయం అయితే ఉంది. చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా ఈ సమయంలో పెద్దల మరియు గురువుల సహకారంతో వారు చదువులో బాగా రాణిస్తారు. అయితే ద్వితీయార్థంలో ఏకాగ్రత తగ్గటం వలన చదువు కంటే వినోదం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. దీని కారణంగా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుపై దృష్టి పెట్టండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.